ఈ ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఉన్నప్పుడు నేను ఇక్కడ చదువుకోవడం నిజంగా మాకు ఎంతో ఆనందదాయకం సార్. మీరున్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఉన్న పరిస్థితులు దాదాపు ఇప్పుడైతే లేవు సార్. మీరు మమ్మల్ని ఎలా కొట్టేవాళ్ళు, ఎలా ప్రేమించేవాళ్ళు, మా ఉన్నతి ఎంత కోరుకునేవాళ్ళు అంటే అప్పుడు మీరు కొట్టేవాళ్ళు కానీ మాకు భయం ఉండేది కాదు సార్. చదవలేదని భయం ఉండేది కానీ కొట్టాలని భయం ఉండేది కాదు. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే మ్యాథ్స్ క్రికెట్ నేను బాల్స్ సార్ బ్యాటింగ్ అయితే కొట్టే ఈ రోజు నుంచి ఆగోడకి మీ కూడా పోతాను. మ్యాథ్స్ అంత ఇదిగా అంత అక్కడ ఇదే రూమ్లో సార్ ఫస్ట్ క్లాస్. నాకు ఎవడో వచ్చాడు, ఒక మా ఫ్రెండే వచ్చాడు, ఏదో పొరపాటున ఒక కామెంట్ చేశాడు, ఎవరు అమ్మాయి ఏదో అన్నాడు, ఏమన్నారా ఎవరు చెప్పంటారు అన్నాడు. అప్పుడే తెలుసు కదా చెప్పలే, నిజంగా ఏమన్నారా గుర్తురా ఏమని చెప్పరు అన్నాడు. సరే ఒక 2 నిమిషాలు అయితే పైకి లేచినాడు. ఫస్ట్ సార్ క్లాస్ అది మాకే వచ్చినాడు. ఇట్లా ఎత్తే కొడితే ఈసారి కొట్టినాడు, వేసి పైకి తర్వాత కొడితే మళ్ళీ అర్థమైంది, ఓహో బాలకృష్ణ సార్ దుమ్ము లేపుతాడు. ఆ రోజు నుంచి సార్ క్లాస్కి వస్తే సైలెంట్, ఎవరే కానీ నోరెప్పుడు బోర్డు మీద రాసింది నోట్బుక్లో రాసుకొని చదువుకోవడం తప్ప ఇంకోటి లేదు. నిజంగా చెప్తున్నాను సార్, మ్యాథ్స్ ఆ తర్వాత నేను దృష్టి పెట్టాను. అంతకుముందు ఎప్పుడు దృష్టి పెట్టాను మ్యాథ్స్ పైన. ఆ తర్వాత అథమెటిక్ రీజనింగ్ కూడా నాకు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత నేను టీచింగ్ బాగా ఎంజాయ్ చేసింది టీచింగ్ హిందీ సార్. హిందీ సార్ మాకు పేరు తెలియదు అప్పుడు. హిందీ సార్ అంతే. గాడిది అనేవాడు ఎక్కువ. అప్పట్లో హిందీ నేర్చుకున్నాం, 5 మార్కులు వచ్చాయి. ఇప్పటికి కూడా హిందీ చదివేంత నేర్చుకున్నామంటే సార్ పుణ్యమే. ఆ తర్వాత గణేష్ మా డ్రాయింగ్ మాస్టర్ గారు సున్నా జుట్టు బొమ్మలు వేయించినారు, 2 జీపు బొమ్మలు వేయించినారు. సుబ్రహ్మణ్యుడు వీళ్ళకంతా ఇచ్చాడు. వీళ్ళు పదమసింహం స్టైల్లో పేర్లు రాయడము, బుక్ ఎత్తుకోవడం, పరిగెత్తుకోవడం, వాళ్ళ పదమసింహం స్టైల్లోను, లంకేశ్వర స్టైల్లో నేమ్స్ రాపించడము, ఆ అట్ట మీద రాపించేది. తర్వాత మా కాంపిటీషన్ డ్రాయింగ్ నేర్పించడము, ఫస్ట్ టైం బొమ్మలు వేయడం అప్పుడు నేర్చుకున్నాము. చిన్న గీతల ద్వారా వేస్తే భవిష్యత్తులో మాకు ఇంటర్ డిగ్రీల్లో అది చాలా హెల్ప్ అయింది. అలాగే తెలుగు మాస్టర్ నా జీవితంలో తెలుగు మన సార్ చెప్పినట్లు దాదాపు నాకు అందరికీ 40-40 ఏళ్ళు వచ్చాయి. సార్ చెప్పినట్లు నేను మళ్ళీ ఎప్పుడు నా జీవితంలో తెలుగు వినలేదు. నేను ఇక్కడికి వచ్చిన రోజు అనుకున్నాను, కూర్చున్నప్పుడు ఏదన్నా సార్ ఒక పాట పడితే వినాలి, ఎందుకంటే అంత శ్రావ్యంగా తెలుగుని గ్రామర్ని చెప్పే ఉపాధ్యాయులు నేనైతే చూడలేదు. సారు అంత పంచగట్ట ఉంచేవాళ్ళు, అంత బాగా క్లాసులు చెప్పి ఒక్కసారి అంటే అయిపోయాయి. ఇక్కడ వస్తే అక్కడ వెళ్ళిపోతుంది, ఈసారి నా తెలుగు పాఠం చెప్పి అనిపిస్తుంది. అంత గట్టిగా అప్పట్లో సింహగర్జన సార్ లేనివాళ్ళు, అంత శ్రావ్యంగా తెలుగు చెప్తూ అంత అద్భుతంగా గానం చేస్తూ నాకు తెలుగులో పోతాను సార్. అవన్నీ కూడా మాకు మొదటి జ్ఞాపకాలు సార్. మీ ఆధ్వర్యంలో మేము చదువుకోవడము, మీ ద్వారా మీకు డిసిప్లిన్ నేర్చుకోవడము, ఈ జనరేషన్కి లేని అదృష్టం మీలాంటి గొప్ప అంకిత భావం అంటే ఉపాధ్యాయులు చదివే అవకాశం నాకు వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎంత ఎదిగినా కూడా మీ శిష్యులే సార్. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి నా స్ఫూర్తిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి శిల్ప గారు 2 నిమిషాలు మాట్లాడతారు.